తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మంత్రివర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కేబినెట్లో 6 పదవులు ఖాళీ ఉండగా కొత్తగా 4గురిని తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం వచ్చింది. ఇప్పటికే ఆ సామాజిక వర్గాలకు చెందిన నేతలు పేర్లను సైతం కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ 10 జన్పథ్లోని సోనియా గాంధీ నివాసంలో సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ నూతన కార్యవర్గం అంశాలను రాహుల్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. అంతేకాక 4 మంత్రి పదవుల భర్తీకి సంబంధించి 7గురు పేర్లు ప్రయారిటీ ఉన్నాయని వివరించారు. దీనిపై లిస్టు కూడా అందజేసినట్లు సమాచారం. అదేవిధంగా 4గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు తక్కువ సంఖ్యతో కూడిన పీసీసీ కార్యవర్గ లిస్టును సమర్పించినట్లు తెలిసింది. వేణుగోపాల్ తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా రాహుల్తో భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, కవిత లేఖ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై రాహుల్ ఆరా తీసినట్టు తెలిసింది. రాహుల్తో భేటీ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పామని, కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని కోరినట్లు తెలిపారు. త్వరలోనే కేబినెట్ కూర్పు ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే 1-2 రోజుల్లో పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ కేబినెట్లో కొత్తగా 4గురికి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 4 మంత్రి పదవులకు గాను 7గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు, వీరిలో 4 సామాజిక వర్గాలకు చెందిన 4గురిని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసినట్లు సమాచారం జరుగుతోంది. వాస్తవానికి మంగళవారమే కేబినెట్లో చోటు దక్కించుకున్న వారి పేర్లపై ప్రకటన రావాల్సి ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడినట్టు తెలిసింది. ఖర్గే ఈ నెల 30న ఢిల్లీకి వస్తారని తెలుస్తోంది. ఆయన రాగానే మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఎప్పుడు మోక్షం లభిస్తుందోనని ఆశావాహులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇది ఎప్పుడు తేలుతుందో వేచి చూడాలి.